సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన టీటీ గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే వర్కులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా. యాప్ కాస్ట్లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు, మరోవైపు యాప్ కాస్ట్లో నెల 1వ తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఇప్పుడు జీతాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సార్ మా పరిస్థితి ఇది సార్, మీరు ఉన్నప్పుడు 1వ తారీఖే జీతం వస్తానని, ఇప్పుడు 1వ తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్, ఇది మా పరిస్థితి. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు. ఇంకో సబ్జెక్ట్ లేకపోదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నిజంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆంధ్రుల హక్కు అని ఏ రకంగా ఈ ప్లాంట్ వచ్చింది, ఆ తర్వాత ఏ ప్లాంట్ ఈ రకంగా ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ప్లాంట్ ఏదైతే కమిషన్ అయిందో, నిజంగా వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు, ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు అని ఒక్కసారి వినండి. నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం కదా, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. కానీ మా ప్లే చేయమ్మా. ఏదిమా మళ్ళా మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యంగా మీకు న్యాయం జరిగినందుకు చివరి వరకు మీకు అండగా ఉంటా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మనమిది మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరూ కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సంఘం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు. కాలేదా నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏనయ్యా మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది.
అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక ఇంట్లో డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు. ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడము బాగుంది. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా? ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు, పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంటున్నాను. అది ఇప్పుడు ఆశ్చర్యం ఏం తెలుసా? ఇక నిజంగా కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో, లేకపోతే ఈ ఈ ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. ఒకసారి నిజంగా అందరూ చూడాలి. ఒకసారి స్లైడ్ చూడండి అమ్మా. దిస్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సేల్. ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్. ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే దీస్ ఆర్, నేను చెప్పేది ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సోర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అండ్ సేల్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న డేటా ఇది. ఆ డేటా నేను మీకు డిస్ప్లే చేస్తా ఉన్నా. ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆన్ అ పర్సంటేజ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా 11.2%, సేల్లో కూడా 11.2%. తేడా ఏమీ లేదు. వీళ్ళకున్న సేల్స్లో రెవెన్యూస్లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ 11.2%. కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్, ఆర్ఐఎన్ఎల్ రిజల్ట్స్ ఎందుకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం ఐరన్ ఓర్. సేల్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 చూస్తే ఆ రా మెటీరియల్స్లో డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 total requirement of iron ore was met from captive sources. Companies' captive mines produced 34.34 million tons. అదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1.16 million tons ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైన్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు, ఐరన్ ఓర్ను కూడా అమ్ముకున్నారు. అమ్ముకుని అప్రూవల్ ఫ్రమ్ జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ ఇస్ స్టిల్ అవైటెడ్. అది వాళ్ళ పరిస్థితి. అందుకనే ఐరన్ ఓర్ కాస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 18.6% as a percentage of total revenues. సేల్లో ఐరన్ ఓర్ కాస్ట్ as a percentage of total revenues ఓన్లీ 9.8%. అంటే స్ట్రెయిట్గా మీకు 10% తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల. ఇది మేజర్ క్రైటీరియా. దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు
ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు? మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ చేయాలని చెప్పి పోతారు, అడుగుతారు. అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయన అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు. చంద్రబాబు నాయుడు అడిగాడు, కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. తలలు వేస్తూ ఉంది నిజంగా. ఆశ్చర్యం చెప్తా చూడండి ఒకసారి. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం, ఇది బాగా వినండి నేను చెప్పేది. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళే ప్రభుత్వం పేర్లు కూడా లేబుల్లో కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. టకాని అతికించడం, కల్తీ మద్యం మీద వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం. మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా వీళ్ళే, ప్రైవేట్ షాపులు వీళ్ళు బాగా వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం. మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా వీళ్ళే, ప్రైవేట్ షాపులు వీళ్ళు బాగా వీళ్ళ మనుషులే, ప్రైవేట్ షాపులు నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా వీళ్ళ మనుషులకే పోతుంది, వీళ్ళే నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తారు. ఇది కాక బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇది కాక పర్మిట్ రూమ్లు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా వీళ్ళదే. సో వీళ్ళదే గవర్నమెంటు. ఇంకా ముందు అమ్మ ఇది సీజ్ చేసినప్పుడు కానీ అమ్మ ముందు చూడు నీట్గా బాటిళ్ళ మీద లేబుల్లో కూడా నీట్గా అతికిచ్చేసి యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా 3వ పెగ్గుకు వచ్చేసరికి 4వ పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడో ఎవరికి ఏం తెలియదు, అన్నీ ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు. కానీ ముందు అమ్మ ఇది ఇబ్రహీంపట్నంలో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఫర్ ములకల చెరువు మండలం అంటే తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీ. కానీ ముందు ఎనికి బామ్మ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. చూడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తా, మన ఆయన పార్ట్నరు ఇంకొక ఆయన జనార్దన్ రావు, వీళ్ళంతా. కానీ ఇంకా ముందు ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు. చూడు లోకేష్ గారితో ఫోటో, 1000 వాట్ బల్బుల్లా మళ్ళా లిక్కర్లో వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి ఫేస్లో షైన్ కూడా కనపడుతుంది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన మంత్రి, ఆయన పక్కన ఒక్క నిమిషం ఇది అనకాపల్లి పరవాడ ఉత్తరాంధ్ర. కానీ ముందు బొమ్మ నీట్గా ఇది సేమ్ మోడస్ ఆపరెండిని లేబుళ్ళు గీబుళ్ళు అంతా. ఈయన ఎవడంటే స్పీకరు, ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము. చూడు నీట్గా ఇద్దరు బ్రహ్మాండంగా ఆ నవ్వులో కూడా చూడండి 1000 వాట్ బల్బ్ మాత్రం నవ్వుతున్నారు మనం. కానీ ముందు అమలాపురం సేమ్ మోడస్ ఆపరెండి మిషన్తో సహా దొరికినారు. కానీ ఇది పాలకొల్లు. కానీ ముందు ఇది ఏలూరు, ఇది రేపల్లి, ఇది నెల్లూరు. కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా ప్రతి చోట నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూమ్లు. గమనించండి ఒకసారి, ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మిమ్మల్ని అడుగుతాను.
కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు పాపం. ఏమన్నా అన్యాయం, ఇది అన్యాయం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాదు. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడు అట్లా తీసుకొని పోయినాను నిన్న. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాల. అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నువ్వు వెళ్ళే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినావా ఈ పేర్లన్నీ? నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి ఇంకా అంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ, తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? ఈ మాదిరిగా నిజంగా దీన్ని కన్నా డెమోక్రసీలో దీన్ని కన్నా పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది? ఒకసారి అందరూ ఆలోచన చేయమని అడుగుతాను నేను. దొంగనే దొంగ దొంగ అంటున్నాడు, దొంగనే దొంగ దొంగ అంటున్నాడు. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళదే వ్యవస్థలు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇదే. చివరికి జోగి రమేష్ను అరెస్ట్ చేసినారంటే, జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ళ కొడుకులు అంత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉద్యమము వీటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని, వాళ్ళ కొడుకు యాక్టివ్ అయినాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద కూడా కేసు పెడతారు. ఇదే లిక్కర్ కేసు. ఆ పిల్లోనికి మొన్న పెళ్ళి అయింది పాపం. ఏదో మీ వయసులో ఉంటాడు పిల్లోడు పాపం, యంగ్స్టర్, ఇంకా 30 ఏళ్ళు రాలా, 25, 26, 27 ఉంటాయి పాపం. ఆ పిల్లోని కూడా దీంట్లో తీసుకొస్తే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకులు